అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక మొత్తానికి ఈరోజైతే నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. అంటే మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా ఈరోజైతే మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. అందరికీ తెలిసిందే. సో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా ఈరోజైతే ఒక పండగ వాతావరణం అయితే ఉంటుంది. స్కూల్స్‌లో మరి టీచర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మరి చిల్డ్రన్స్ డేని అయితే ఘనంగా నిర్వహిస్తారు. పిల్లలతో చాలా యాక్టివిటీస్ అంటే ఏమైతే కల్చరల్ యాక్టివిటీస్. కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయో వాటన్నిటి కూడా చేపించడం జరుగుతుంది. మనకు ప్రస్తుతం జనగామ జిల్లా దేవరపల్లి మండలము ధర్మపురం అనే ఎంపీపీఎస్ స్కూల్లో మరి కొన్ని కార్యక్రమాలు అయితే చేసిరు. సో అక్కడ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని డిఫరెంట్ గా గెటప్స్ వేయించి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేపించారు. చాచా నెహ్రూ అంటే మనమైతే జవహర్లాల్ నెహ్రూకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఎస్, చిన్నపిల్లలు ఇష్టం అనేసరికి ఆయన జయంతి సందర్భంగా ఇవాళ చిల్డ్రన్స్ డే జరుపుతారు అన్నట్టు. అవును. అదే సందర్భంగా జనగాం జిల్లా దేవరపల్లి మండలం ధర్మాపురం విలేజ్ లో ఒక కార్యక్రమం చేశారు. అంటే జెడ్పీహెచ్ఎస్ అంటే ప్రైమరీ స్కూల్లో ఒక అంటే నార్మల్ గా పిల్లలతో చిల్డ్రన్స్ డే అనగానే డాన్స్ లేపేయడము, పాటలు పాడిపోయడం ఇలాంటి రొటీన్ గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ గా కొంచెం ట్రై చేశారు. అదేంటిదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న ధర్మాపురం విలేజ్ లో పిల్లలు, మండల ప్రజా పరిషత్ ధర్మాపురం విలేజ్. ఇక్కడ పిల్లలు చూడండి, ఎరకలామ వేషం, ఇక్కడ పోలీసు వేషం కావచ్చు, పోలీసు కావచ్చు. చూడండి స్కిట్ చూద్దాం. సోది చెప్తానమ్మ సోది చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేని లేనట్టు చెప్తాను. రండమ్మ రండి, రండమ్మ రండి. కూర్చోండి. సోది చెప్తానమ్మ సోది చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేని లేనట్టు చెప్తాను. కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి, పెదవాడ కనుక దుర్గమ్మ పలుకు. అమ్మ తల్లి నుదిటి మీద మంచిగా సరస్వతి రాగ రాసుందే తల్లి, నీ ఆరోగ్యం బాగుంటుందే తల్లి. తరం బడిలో చదువుతున్నావే తల్లి, నీ నుదిటి మీద మంచి సరస్వతి రాగ రాసుందే తల్లి, నీ ఆరోగ్యం బాగుంటుందే తల్లి, నీ ఆరోగ్యం బాగుంటుందే తల్లి, నీ భవిష్యత్తులో మంచిగా పైకి వస్తావే తల్లి. చూడండి పిల్లలకు మాటలు కూడా మాట్లాడినాయి సరిగ్గా ఆ ఏజ్ లో. కానీ ఎట్లా అంటారు, కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు, కనక దుర్గమ్మ తల్లి పలుకు అనే ఆ పదాలు చూడండి ఎంత క్లిష్టంగా ఉంటాయి. ఆ పదాలు కూడా ఇంత ముద్దుగా మాట్లాడుతారు. చూస్తుంటే చాలా చూడముచ్చటగా కనిపిస్తుంది. సో ఇట్లా వివిధ రకాలైనటువంటి గెటప్స్ వేసి అయితే చిల్డ్రన్స్ డే మొత్తానికి అయితే అక్కడ ఘనంగా నిర్వహించారు. సో అట్లాగే వాళ్ళ స్కూల్ టీచర్స్ రమాదేవి మేడం టీచర్, హెడ్ మాస్టర్ గారు వచ్చేసి సోమన్న సార్. అంటే వాళ్ళ పర్యవేక్షణలో చాలా అద్భుతంగా చేశారు అన్నట్టు. అంటే కొత్త రకంగా అంటే పిల్లలకు చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఉత్సాహం బాగా వస్తుంది. ఉత్సాహం వచ్చి చదువుకోవాలని ఇంట్రెస్ట్ కావచ్చు, ఇలాంటి చేయడం అంటే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటే స్కూల్కి రోజు వెళ్ళడంతో పాటు క్రమశిక్షణ నేర్చుకోవడం, చదువు నేర్చుకోవడం, ఉన్నత శిఖరాలకి ఎదగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంటే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే నిజంగా చెప్పుకోవచ్చు. నిజంగా నాకు మేడం గారు రమాదేవి మేడం, సార్ వచ్చేసి సోమన, ఇంత బాగా అంటే పిల్లలకు పదాలు కూడా పలకనికి రావట్లేదు. అంటే పలకనికి రాకున్నా కానీ ఎంత అద్భుతంగా అంటే కల్మషం లేని మనుషులు వాళ్ళు. అంటే పిల్లలకు చిరునవ్వులు, ఈ రాగద్వేషాలు ఇలాంటివి ఏముండవు. ఎంతైనా స్కూల్ మెమరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే స్కూల్లో ఇది చాలా వాళ్ళకు రేపటి రోజున వాళ్ళు కొంచెం ఉన్నత శిఖరాలకు ఎదిగిన
కొంచెం పెద్దకి వెళ్ళినా కానీ ఇలాంటి వీడియోలు చూసినప్పుడు వాళ్ళకి మంచి సంబరంగా అంటే స్వీట్ మెమరీస్గా మిగిలిపోతాయి అన్నట్టు. సో ఎప్పుడు చదివే కాకుండా ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లల్లో వాళ్ళకు జ్ఞానం కూడా పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే మరి వాళ్ళు ఎప్పుడు చదువుకోవడం ఉండడం వల్ల ఇట్లాంటివి చేస్తే వాళ్ళకు కొద్దిగా సంతోషంగా కలుగుతుంది. అట్లాగే వాళ్ళకు తెలుస్తదనమాట. అంటే సమాజం ఎట్లా ఉంటది, ఏంటి అంటే సమాజంలో ఏ రకమైనటువంటి మనుషులు ఉంటారు, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి అనే విషయాలైతే మనకైతే కంప్లీట్‌గా తెలుస్తాయి. సో అక్కడ ఆ స్కూల్‌లో ఇట్లాంటివి చేసినందుకు వాళ్ళ టీచర్స్ నిజంగా అభినందించాలి. ఎందుకంటే మరి మనకు జనగాం జిల్లా దేవరపల్లి మండలం ధర్మాపురం గ్రామంలో సో ఆ విధమైనటువంటి అక్కడ చిల్డ్రన్స్ డే అయితే ఘనంగా సెలబ్రేషన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఆధ్వర్యంలో వాళ్ళైతే నిజంగా చాలా బాగా చేయించారు. సో వాళ్ళని గెటప్స్ చేయించడం కావచ్చు, కెమెరా ముందుకు తీసుకొచ్చి మాట్లాడడం కావచ్చు. సో ఇవన్నీ కూడా పిల్లలు అంటే కొద్దిగా వచ్చి రాని మాటలతో అంటే కొద్దిగా పలక రాకున్నా కానీ వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట. ట్రై చేసుకుంటూ మాట్లాడడం. సో అదైతే అద్భుతంగా అనిపించింది. సో ఆ గెటప్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా చేసిరని చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట. అంటే చిల్డ్రన్స్ డే రాగానే ప్రతి స్కూల్లో ఎట్లుంటది అంటే పిల్లలకు పాటలు పాడిపియడమో, లేకపోతే డాన్స్ లేపియడమో, డాక్టర్ గెటపో, లాయర్ గెటపో, లేకపోతే ఒక టీచర్ గెటపో ఇలా వేస్తారు. అంటే రొటీన్‌గా కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా చేసిరన్నట్టు. దగ్గరుండి చేపించిన రమాదేవి మేడం గారికి, సోమన్న సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. క్యూ న్యూస్ తరపున బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.